మల్లికార్జున్ మాట్లాడుతున్న దాంట్లో నేనేమంటున్నా అంటే, అక్కడ నీకు సంబంధించిన పర్సనల్ గా ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ పర్సనలీ, డోంట్ టేక్ సెల్ఫ్ గా. అయితే ఇక్కడ నీకు సంబంధించిన, నీకు తెలిసిన ఒక చెల్లియో, ఒక నీ చుట్టాలలో వేరే అమ్మాయి ఉంటే యూ షుడ్ నాట్ టాక్ లైక్ దిస్. ఇమీడియట్ గా నువ్వు అట్లా మాట్లాడవు. ఇక్కడ జరిగిన సంఘటన మీద ఎవడని ఉండని వాడు, ఎవడు కొడుకని ఉండని ఏమని ఉండని. దిస్ ఇస్ మై అపీల్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే జరిగిన సంఘటన ఇప్పుడున్న పరిస్థితిలో పిల్లలు చెడిపోతున్నారు, పిల్లలు మత్తుకి లేకపోతే మధ్యరాత్రికి ఓయోకి బానిసలు అవుతున్నారంటే అది తల్లిదండ్రి వల్ల కూడా తప్పు జరుగుతుంది అనేది మొదటి నా ప్రశ్న. రెండోది ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తలేరు అనేది నా ఫస్ట్. తల్లిదండ్రి మీద నాకు ఎవరైనా ఉండే, నాకు ఈవెన్ మాకు కూడా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు అట్లా లేరు అనేది నేను ఇంత స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే తల్లిదండ్రి కరెక్ట్ గా ఉంటే పిల్లలు ఇట్లా ఉండరు అనేది నాకు ఉన్న నమ్మకము. నేను అది పాటిస్తాను కూడా. నేను గత 20 సంవత్సరాల కిందనే ఆల్మోస్ట్ ఆల్ సోనియా గాంధీ గారు కానీ మా హైకమాండ్ కి లెటర్ రాయడం జరిగింది. ఒక చట్టం తీసుకురండి, ఒక బండి సంజయ్ లాగా ఒక మంత్రి ఉంటే ఆ ఎంటైర్ ఫ్యామిలీకి ఎవరికి కూడా 15 సంవత్సరాల వరకు టికెట్ ఇవ్వద్దు. ఒకటి. రెండోది, వాళ్ళ పిల్లలకి తండ్రితో పాటు పిల్లలు పోతే, భార్య పోతే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వండి. బట్ వేరాస్ వాళ్ళు సపరేట్ గా పోయినప్పుడు మటుకు వాళ్ళు విఐపి ట్రీట్మెంట్ ఇవ్వద్దు అనే రకంగా నేను రాసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ సంఘటనలు 2004 నుంచి ఎన్నో జరిగినాయి. మంత్రుల పిల్లలు వాళ్ళ విచ్చలవిడితనం. మీరు చెప్పిన ఒకటి చెప్పండి, ఇది ఆరోపణలుగా చూస్తారా? ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి ఉండటము, ఆ అమ్మాయి అన్నం తినిపించడం, ఇవన్నీ అదేవిధంగా ఏదైతే తల్లి కంప్లైంట్ చేసిందో ఆవిడ బగి ఫోటో వచ్చిందా, ఫోటో చూడని చెప్పి ఎంత క్లోజ్గా మాట్లాడతాం, ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీతో అతను వెళ్ళిన వీడియోలు కూడా వచ్చినాయి. ఇవన్నీ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకోవటం, వీడియోలను చూసే కానీ ఏం జరిగింది అనేది ఇంతవరకు తెలియదు కదా. మనం వన్ సైడ్గా మరి ఏ రకంగా మాట్లాడతాం? తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు కూడా కదా. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఒక క్లోజ్ మూమెంట్ వేరు, దానికి సెక్షువల్ హెరాస్మెంట్ వేరు, తర్వాత లైంగిక వేధింపులు వేరు, లైంగికం జరిగింది వేరు, నాడులు వేరు. ఇప్పుడు ఆడ ఒక్కసారి క్లోజ్నెస్ వచ్చిన తర్వాత ఆ పిల్లోని మెంటాలిటీ, ఆ ఉండే స్టైలు, ఆ బిహేవియరు, లేకపోతే తండ్రికి ఉన్న పరపతి, ఇవన్నీ కూడా బహుశా తీసుకుంటాను ఎందుకు అనుకోరు? ఎందుకంటే ఫామ్ హౌస్లు పోవడము, మొయినాబాద్ లో ఉండడము, నైట్ అవుట్స్ ఉండడము తండ్రి ఒకసారి గమనించాలా. ఎవరైనా ఉండండి, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బండి సంజయ్ అండ్ ఆల్. ఇప్పటిదాకా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, చైర్మన్లు వాళ్ళ పిల్లలు చేస్తున్న అగాధం ఈరోజు చాలా మరీ ఓవర్ గా విచ్చలవిడిగా అయిపోయింది. ఈరోజు ఇంకోటి ఏంటంటే సెల్ ఫోన్ ఉన్నది. ఆ సెల్ ఫోన్ ఉంది అంటే సెల్ ఫోన్ మంచితనానికి వాడుంటే సెల్ ఫోన్ ని మొత్తానికి విచ్చలవిడి భూతుల స్వర్గం అనే రకంగా సెల్ ఫోన్ ని వాడడం జరుగుతుంది. దాన్ని చూసి రకరకాలుగా ఇబ్బందులు చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పిల్లలలో ఎవరికి కూడా మొత్తానికి ఒక సిస్టమ్ లేకుండా పోతుంది. మొత్తానికి వాళ్ళ తల్లిదండ్రులకు మటుకు బాధ్యత లేకుండా పోతుంది. ఈ కేసులో మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ బండి సంజయ్ కొడుకు సౌమ్యుడు ఏం చేయలేడు అనే రకంగా ఆలోచిస్తే మటుకు ఇమీడియట్ గా ముందు ఆయన సరెండర్ చేయమని చెప్పండి. యాంటిసిపేటరీ బెయిల్ కి పోవద్దు. ఎందుకంటే నిజాయితీ పరుడు ఉంటే, అండ్ మోర్ ఎవర్ అక్కడ బండి సంజయ్ ఒక హోం సహాయ శాఖ మంత్రి లాగా ఉన్నాడు కాబట్టే కేసు పెండింగ్ అవుతుంది అనేది కూడా అక్కడ అపీల్ చేస్తున్నారు. రెండోది, మొన్న 8th కేసు బుక్ చేసి రైట్ ఒప్పుకుందాం. అంతకుముందు గతంలో ఏం జరిగింది మనకు కూడా తెలియదు. 8th బుక్ చేసిన తర్వాత 8th రోజు బండి సంజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా ఆ అమ్మాయి రాత్రి 12-1 గంట వరకు కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ఎంత సమయం పడుతుంది లక్ష్మీనాథ్ గారు? ఒకసారి అది ఆలోచించు. 12-1 గంట వరకు ఒక అమ్మాయి ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ఉంది అంటే, ఈ రోజు ఇంకోటి, ఒకవేళ నిజంగా కంప్లైంట్ చేస్తే ఆ పిల్లోని మీద ఇమీడియట్ గా ఒకవేళ బండి సంజయ్ గాని హోమ్ మినిస్టర్ కొడుకు అనే రకంగా ఇట్లా కాకపోయింటే మామూలు అయితే తీసుకపోయి ఇప్పుడు లోపల లేకపోయేదా? తర్వాత మాట, మామూలుగా జనరల్ గా డౌరీ హరాస్మెంట్ కేసులో కూడా ఒక చిన్న కంప్లైంట్ చేస్తే ఫస్ట్ ముందు తీసుకపోయి పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంది. అవసరం అనుకుంటే కస్టడీలో తీసుకుంటుంది. ఈ పిల్లోని ముందే పంపించి యాంటిసిపేటరీ తీసుకోమని చెప్పి ఇవన్నీ చేస్తుంటే మళ్ళీ బండి సంజయ్ నో డౌట్
బండి సంజయ్ మంచోడు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు బండి సంజయ్ తెచ్చిండు అనే ఊపు ఉంది, దాన్ని కూడా నేను ఒప్పుకుంటా. ఎందుకంటే కేటీఆర్ తీసుకుపోయి మీ అమిత్ షాకే కంప్లైంట్ చేస్తే అమిత్ షా చెప్పిన తర్వాత కేటీఆర్ మాట విని బండి సంజయ్ పక్కన చెప్పి కిషన్ రెడ్డిని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మేము కూడా గమనిస్తున్నాం. బట్ వేరే మీ 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 బండి సంజయ్ పక్కకు జరపడానికి మీ అమిత్ షా కేటీఆర్ మాటలు ఎందుకు అనేది మల్లికార్జున్కి ఇది ఒక ప్రశ్న. సార్ ఒకటి సార్, శివలాల్ గారు ఒక క్వశ్చన్ సార్, మిమ్మల్ని దానికి సమాధానం సూటిగా స్పష్టంగా చెప్పండి. మీరు నిజంగా ఇప్పటి వరకు జరిగింది ఆరోపణలు కానీ ఏవైనా చూస్తే నిజంగా ఇది పక్కా హనీ ట్రాప్, 5 కోట్లు డిమాండ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు భగీరథ్ గారు. ఇదంతా పక్కన పెడితే ఒకటి సార్, నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది. నిజంగా ఎంఐఎం ఎమ్మెల్యే మీద ఏదైతే గతంలో రేపు జరిగిన ఒక ఇష్యూ ఉంది కదా, ఆ సంబంధించినటువంటి నిందితుడికి మీరు శిక్ష వేసే దమ్ము మీకు ప్రభుత్వానికి ఉందా? కేవలం భగీరథ్ గారి మీద వచ్చిన ఆరోపణల మీద మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు గతంలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకు ఈరోజు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ముందర ఒక కారులో ఆ అమ్మాయికి మద్యం దాపుతూ ఆమె మీద రేప్ చేస్తే అదే పబ్బు అమ్నిషియా పబ్బు దగ్గర జరిగిన సంఘటనని ఈరోజు ఒక బాధితుడుగా, ఒక చదువుకున్నటువంటి విద్యార్థిగా, ఒక బీజేపీ కార్యకర్తగా, ఒక కామన్ మ్యాన్గా నేను ఈరోజు విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. దానికి శిక్ష వేసే దమ్ము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతున్నాను అంతే. ఈరోజు నిజంగా భగీరథ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసి చట్టం ఆరోపణలు వస్తేనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. జరిగిన దాని కేవలం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అడిగారు కదా, ఆయన చెప్పనివ్వండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు అనేది ఏంది, ఎంఐఎం నాయకుని అబ్బాయిని మద్యం తాగిపించిండు, లోపలేస్తే మా బండి సంజయ్ కొడుకుని ఏమంటున్నాను నేను అలా అనలేదు సార్. మీరు బాగా స్పష్టంగా వినండి. ఆల్రెడీ ఒక అమ్మాయిని రేపు చేసినటువంటి వ్యక్తి మీద చర్యలు ఇప్పటికి కూడా తీసుకోలేదని చెప్పాను అంతే. బండి సంజయ్ కుమారుని సబ్జెక్టు, బండి సంజయ్ కుమార్ గురించి మాట్లాడు. నువ్వు ఎడ్యుకేటెడ్ బీజేపీ లీడర్ అంటే రేపు ఎంఐఎం కొడుకు మీద నువ్వు స్పెషల్ అంటే బీజేపీ పార్టీని మాత్రమే మీరు దుష్ప్రచారం చేస్తారు, బీజేపీ పార్టీ నాయకులనే టార్గెట్ చేస్తారు. ఎంఐఎం ని కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీని కానీ ఎవరు అన్యాయాలు చేసినా వాటి గురించి మీరు బాధ్యత గల ఒక పౌరునిగా కానీ బాధ్యత గల అధికార కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మీరు వాటి మీద చర్యలు తీసుకోరా సార్? అదొకటి స్పష్టంగా చెప్పండి. నేను మల్లికార్జున్, నేను ఇప్పుడు మనం ఈ రోజు జరుగుతున్న డిబేట్ బండి సంజయ్ కొడుకు సబ్జెక్ట్ జరుగుతుంది. నువ్వు పొలిటికల్ లీడర్ లాగా ఈ సబ్జెక్ట్ మాట్లాడతావా, లేకపోతే ఇప్పటి వరకు జరిగిన కేసులు అన్ని గురించి మాట్లాడతాం? మీరు చాలా మేధావి. నేను మీకు ఒకటే స్పష్టంగా ఒకటే అడుగుతున్నాను సార్. మీరు చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎందుకంటే బండి సంజయ్ అన్నని ఎదుర్కొనే దమ్ము లేక కొంతమంది వ్యక్తులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు ఏకమయ్యారు. ఈరోజు నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్ తర్వాత ఈరోజు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ పార్టీలో భారతీయ జనతా పార్టీ సీఎం ఇద్దరే, ఒకటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. సో వీళ్ళని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? వీళ్ళు ఎక్కడెక్కడ అవకాశం కోసం ఎదుర్కొన్నటువంటి వ్యక్తులందరూ ఏకమయ్యారు సార్. అంతే మల్లికార్జున్ సార్, అమ్మాయి ముసుగులో బండి సంజయ్ అన్నని టార్గెట్ చేస్తున్నారు సార్. స్పష్టంగా ఇది తెలుస్తుంది సార్. మల్లికార్జున్ నువ్వు స్టూడియోలో ఉన్నావు, ఎందుకంటే నీ వాయిస్ ఎక్కువ వస్తుంది, మా వాయిస్ అలా ఏం లేదు సార్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు పార్టీ పరంగా మాట్లాడతావా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, లేకపోతే మణిపూర్, తమిళనాడు అన్ని మాట్లాడదాం, దానికి కూడా నేను మాట్లాడతా. అది మీరు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న టాపిక్ ఏంది, బండి సంజయ్ కుమారుని మీద జరుగుతున్నదా ఏదైతే దాడి ఆయన చేసిండో దాని మీద కేసు. ఒకవేళ నిజంగా కూడా మల్లికార్జున్ గాని బండి సంజయ్ గాని ఈరోజు నీ కొడుకు సౌమ్యుడు, చాలా క్లియరు, చాలా మంచోడు అనే నీకు ఆలోచన ఉంటే, ఇప్పుడు యాంకర్ లక్ష్మీనాథ్ గారు చెప్పినట్టు నువ్వు ముందు ప్రొడ్యూస్ చేయి. నువ్వు నీ బండి సంజయ్ నిజాయితీ పరుడు, నా కొడుకుని నేను మంచిగా పెంచినా, నేను వాడు ఉత్తముడు అనే రకంగా ఉంటే నువ్వు ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయి. ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నావు? యు నో దాట్ యువర్ సన్ ఈస్ డూయింగ్ ఆల్ మిస్చియస్ థింగ్స్ అండ్ హిస్ బిహేవియర్ ఇస్ నాట్ గుడ్. అదే సార్, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటే తప్పు చేసినట్టు ఒప్పుకోవడం అది కరెక్ట్ అంటారా? యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నారంటే అనుమానం ఉంది. నిన్న బండి సంజయ్ గారు బయట ఒకసారి ప్లే చేయండి, ఆయన మాట్లాడింది శివలాల్ గారు వింటారు. బండి సంజయ్ గారు బయట ఒకటి ప్లే అవుతూ చూద్దాం. భయపడే వ్యక్తి కాదన్న,
ఇంత పెద్ద సమాజం. అరే శ్రీరామచంద్రుడికే అరణ్యవాసం తప్పలే. సీతమ్మ మీద అపవాదాలు వేస్తే సీతమ్మని అడుగు పంపి ఇవాళ రాముల వారు అరణ్యవాసం చేసి ఇవాళ తప్పుడు కాదని నిరూపించుకొని ఆదర్శ రాముడు, అందాల రాముడు, అందరి రాముడు, మనందరి రాముడు లెక్క మనకు ఆదర్శ రాముడు అనే వ్యక్తి మన శ్రీరామచంద్రుడు అన్న. నా భుజం మీద కాశ్యాపు జెండా ఉంది, నా శిరస్సు మీద అమ్మవారి ఆశీస్సులున్నాయన్న. అంటే ఇక్కడ భయపడే ప్రసక్తి లేనా? రే ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమక వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా, ఇదే కాశాపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుముట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వడచుండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిందో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. రే ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై నేనైతే మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు లెక్క ఉన్నానా, మీకోసం పనిచేసినా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా. ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. వాళ్ళు అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించరన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేనే తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి. రైట్. శివలాల్ గారు, తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే అని కూడా చెప్పారు ఆయన. నేనేం కాపాడే ప్రయత్నం చేయట్లేదని కూడా చెప్పారు. 101% ఆయన పబ్లిక్ ని రెచ్చగొడుతుండు. అసలు వీళ్ళకి బుద్ధుండాలా, సిగ్గుండాలా? రాముణ్ణి, సీతని, హనుమంతుణ్ణి వీళ్ళ బతుకులకి